దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము జాగ్రత్తగా కొంత సమయము దేవుని మాటలు వినడం కొరకు సిద్ధపడదాం. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతను సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన ఉద్దేశమును బట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం అర్థం చేసుకుందాం. బైబిల్ గ్రంథము చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మనము అర్థం చేసుకొని ముందుకు నడవలసిన వారమై ఉంటాం. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని తనకున్నటువంటి అపవాది శోధన నుంచి విడిపించిన తర్వాత, వారికున్న ప్రతి బంధకం నుంచి వారిని విడిపించిన తర్వాత, ఇక్కడ మనం చూసినప్పుడు ఆలోచించినప్పుడు జరిగినటువంటి ఒక పరిస్థితిని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మనం ఇక్కడ చదవాలి. బాగా గమనించి ఆలోచించండి. అదే అధ్యాయంలో నుంచి ఒక మాట మనం చూద్దాం. 24వ వచనాన్ని చదువుదాం. పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. ఇక్కడ యేసు ప్రభు వారి దెయ్యం, ఒక మనిషికి దెయ్యం పట్టినప్పుడు ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశాడంటే దెయ్యముని వెళ్ళగొట్టాడు. ఏం చేశాడమ్మా? దెయ్యముని వెళ్ళగొట్టాడు. దెయ్యముని వెళ్ళగొట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని పొగుడుతున్నారు. మేలు చేస్తే ఎవరైనా పొగుడతారు కదా, బాగు చేస్తే పొగుడతారు కదా. యేసు ప్రభు వారిని పొగుడుతున్నప్పుడు అక్కడ జరిగిన ఒక సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ సంఘటన ఏంటంటే, యేసు ప్రభు వారు ఇలా కార్యం చేశాడని అందరికీ ఆశ్చర్యం అవుతున్నప్పుడు నచ్చనటువంటి కొంతమంది ఒక మాట అంటున్నారు. ఏమంటున్నాడంటే, వీడు దెయ్యములను వెళ్ళగొట్టేది దెయ్యాలకు అధిపతి అయి ఉన్నాడు కాబట్టి. ఎలాగంట? దెయ్యములకు అధిపతి అయి ఉన్నాడు కాబట్టి వీడు దెయ్యములను వెళ్ళగొడుతున్నాడు, కానీ వీడు దెయ్యాలను వెళ్ళగొడుతున్నది వేరే దాని వలన కాదన్నాడు. అప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, మీరు ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నారు? ఇలాగ ఆలోచించడం కరెక్టేనా అంటే యేసు ప్రభు వారు ఎవరికి నచ్చల, ఆ రోజుల్లో నచ్చల. ఎందుకంటే వాళ్ళందరూ ఒక మాట అన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 20వ వచనంలో ఒకసారి చదువుతాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. అందుకు జన సమూహము, నీవు దెయ్యము పట్టిన వాడవు, ఎవడు
ఏమంటున్నాడు యేసు ప్రభు వీళ్ళు అంటే, యేసు ప్రభు వారిని వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, యేసు ప్రభు వారికి దెయ్యముతో సంబంధం ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నేను దెయ్యము పట్టిన వాడిని అయితే నేను దెయ్యాన్ని ఎలా వెళ్ళగొడతాను? అందుకే మత్తయి సువార్త ఏమన్నాడు చూడండి, 25వ వచనం. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా తనకు తానే విరోధముగా ఏడుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా ఏర్పడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను తనకు తానే వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును. ఇక్కడ ఒక ఇంటిలో ఒకళ్ళు మరొకరికి విరోధం కాకూడదు. ఒక ఇంటిలో అంతా ఒకే మాట మీద వెళ్ళాలి. ఒకళ్ళు మరొకరికి విరోధం అయితే ఆ ఇల్లు కొద్ది రోజులకి ఏమోదంట, నిలబడింది. భర్త భార్య మాటతోనైనా, భార్య భర్త మాటతోనైనా పోతున్నప్పుడు ఆ ఇల్లు సాగుద్ది. నాకు సంబంధం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే తొందరలో ఆ ఇల్లు నాశనం అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. తొందరలోనే, అతి తొందరలోనే. కాబట్టి ఇక్కడ బాగా నుంచి ఆలోచిస్తే, తనకు తానే నేను బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుకుంటే నేను దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొడతాను? దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి నాకు అవసరం లేదు కదా. కానీ నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్నది దేవుని శక్తి వలనే అని మీరు తెలుసుకుంటారు అని చెబుతూ కిందికి వస్తూ మాట్లాడుతూ ఏమన్నాడంటే, చూడండి అక్కడ అన్నమాట, దేవుని ఆత్మ వలన అకింది మాట, ఒకడు మొదట బలవంతుణ్ణి, ఒకడు మొదట బలవంతుణ్ణి అంటే ఒకడంటే ఎవరు? ఒకడు మొదట ఏం చేయాలి? బలవంతుని బంధించాలి. చూడండి, అదే మార్కు సువార్త 3:27 కూడా ఒకసారి చదువుదా. సేమ్ యాస్టీస్ ఉంటుంది, అది కూడా కలాగనే అదే మాట శబ్దాలు చదివించారు. ఒకడు బలవంతుడైన వాణిని మొదట బంధించితేనే తప్ప. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించారు. ఏమంటున్నాడు? ఒకడు బలవంతుడైన వాణిని మొదట బంధించితేనే తప్ప. బలవంతుడైన వాడిని ఏం చేయాలంట? బంధించితేనే తప్ప. ఇప్పుడు లూకా సువార్త 11వ అధ్యాయం 21-22 వచ్చిన జాగ్రత్త చదువు. ఇదే సందర్భం, అది కొత్త సందర్భం కాదు, మళ్ళా మీరు ఆలోచించదు. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనుచున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే బాగా ఆలోచించండి. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనుచున్నప్పుడు, ఇక్కడ బలవంతుడు ఎవరు? ఇక్కడ బలవంతుడు ఎవరు? అమ్మే, మీరు వాక్యం ఇప్పుడు మర్చిపోయినారు, జాగ్రత్తగా నాని. ఈరోజు మాట్లాడుతున్న మాట కొంచెం ఆలోచింపదగిన మాటే. ఇక్కడ బలవంతుడు ఎవరు? అమ్మే, అపవాది. ఎవరు? అపవాది. బలవంతుడైన వాడు తన ఆయుధములను ధరించుకొని, ఎవరి ఆయుధములు? తన ఆయుధములు. మన ఆయుధములు ఏంటివి? శరీరాశ, నేత్రాశ, జీవకంపం. అదేనా వాడి ఆయుధములు? బలవంతుడైన వాడు తన ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనుచున్నాడు. ఇప్పుడు బలవంతుడి యొక్క ఆయుధం ఏంటి? వాడి బలం ఏంటి? ఇంకా వాడి బలమేంటి? మన ఆయుధములు ఏంటి? బాగా ఆలోచించాలి. ఇక్కడ మనం లోతుగాడికి వెళ్ళిపోతేనే తెలుస్తుంది.
బైబిల్లో నుంచే మాట్లాడాలి మీరు ఎప్పుడు కూడా. అందుకే బైబిల్ చదవండి, బైబిల్ చదవండి అని 100 పాయింట్లు చెప్తాను. ఎవరొచ్చి చెప్పినా ఇది మారిపోతున్నాయి ఈ రోజు లోకంలో. వాక్యము బాగానండి, వాక్యము ఏదో వాక్చాతుర్యంతో మంచి మాటలు మాట్లాడే ప్రతి వారిని నమ్మేవాళ్ళు అయ్యారు ఈ రోజు. వాక్చాతుర్యం అంటే చాలు భ్రమతో మనుషులందరినీ లాక్కపోయే వాళ్ళు ఉన్నారు. అందుకనే జనాలు తండోపతండాలుగా మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, కానీ వాక్యం ఉన్నదన్నట్టుగా మాట్లాడే వాళ్ళని గుర్తించడం లేదు. ఎందుకంటే వీళ్ళకు ముందు వాక్యం తెలియాలి. వాడి ఆయుధం ఏంటి, వాడి బలమేంటి, వాడి బలమేంటి? బైబిల్ గ్రంథంలోని కాదు, బైబిల్ గ్రంథంలోని కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక. అమ్మ మీరు ఎవరు చదవద్దు, ఒకళ్ళే ఇద్దరు చదువుతారు. మీరు అందరూ నాకు వెళ్ళే చూడండి, మీరు చదవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. బాగానండి. కాబట్టి బాగానండి, ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవానిని, మరణము యొక్క బలము గలవానిని. ఎవరి యొక్క, దేని యొక్క బలము? మరణము యొక్క బలము, మరణం యొక్క బలము గలవానిని అంటే ఎవరు? ఆమేన్. వాడి బలం ఏంటి? మరణం. ఈరోజు దానికి భయపడని వాడెవరు? దానికి భయపడిన వాడు ఎవరైనా ఉన్నారా? అందరూ భయపడే వాళ్ళే, అందరూ భయపడే వాళ్ళే. కాబట్టి అందరూ ఏమయ్యారు? బాగా ఆలోచించారు. అందరూ ఏమయ్యారు? బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త. మీరు అంత ఈజీగా చెప్తే వాక్యం నేను ఎందుకు చెప్పడం? మళ్ళా యోహాను సువార్త అప్పుడప్పుడు చెప్తున్నాను కొద్దిగా మాటలేటాకి. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చూడండి. మరణము, వాడి బలం మరణము. కాబట్టి అదేమైంది చూద్దాం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోక అధికారి ఎవరంట? ఆయన ఎవరైనా వాడి అధికారి, ఈ లోక అధికారి. అంటే ఈ లోకం ఏంటిది? తన అధికారం. ఈ లోకం ఏంటి? ఆమేన్. ఈ లోకము వాని ఇల్లు, వాని ఇంటిలో ఉన్న మనందరము వాని సొత్తు. అందుకోసం ఇవన్నీ మీరు చదివించండి. ఇప్పుడు ఇప్పుడు రండి చూడండి. బలవంతుడు తన ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొని చుండగా. ఇప్పుడు బలవంతుడు ఎవరు? అపవాది. తన ఆయుధాలు ఏంటి మీకు తెలుసు కదా. వాడికి ఉన్నటువంటి బలం ఏందో, వాడికి శక్తి ఏందో, వాని ఆయుధములను ధరించుకొని ఇప్పుడు వాని ఆవరణాన్ని ఏం చేస్తున్నాడు? కాచుకొనుచున్నాడు. ఎవరైనా వచ్చి ఆ కాచుకొనుతున్న దానిలో నుంచి బయటికి తీసుకుపోకుండా కాపలా కాసుకుంటున్నాడు. వాడు కాపలా కాసుకుంటున్నాడు. అందుకే మన అందరం కూడా ఏమి తినదుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని పనికి రాని వీటి కోసం పరుగులు చేస్తున్నాం. అందరూ వాడి చెప్పు చేతల్లో ఉన్నారు. ఎవడు బయటకు వచ్చినా లేడు. అందరూ వాడి చెప్పు చేతల్లోనే, అందరూ వాడి చేతుల కిందే, అందరూ వాడికి ఇష్టం వచ్చినట్టుగానే అందరూ వాడి కిందే బతుకుతున్నారు. అందుకనే వాడి ఇల్లు, ఈ లోకము, ఇంటిలో ఉన్న వాళ్ళు మనము. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు ఎవరి అధికారం కింద ఉన్నాం మనము? ఆమేన్. ఎవరి అధికారం కింద ఉన్నాము? అవును. మీరు మోడీ అధికారం కింద, చంద్రబాబు అధికారం కింద, ఇంకొకరి అధికారం కింద చెప్పొద్దు. వీళ్ళందరికీ పెద్ద తాత ఆయన. వీళ్ళందరికీ తాత. ఆయన ఆడుతుంటే వీళ్ళు ఆడుతున్నారు. అపవాది అధికారము కింద మనం ఉన్నాము. అందుకే వాడి యొక్క పెత్తనం మన మీద చెందుతున్నది. వాడి యొక్క పెత్తనం, మన పెత్తనం కాదు ఇది. ఎవరి పెత్తనము? వాడి పెత్తనం మన మీద చలామణి అవుతూ వాడు మన వలన ఏమి చేస్తున్నాడంట? బంధించినాడు. ఏం చేస్తున్నాడు? వాడి చెప్పు చేతలో ఉన్న, మన భాషలో చెప్పాలంటే, మీకు ఈ భాష కదా, మన భాష ఏంది? వాడి చెప్పు చేతలు ఉన్నా. వాడి చెప్పు చేతలు అంటే రిమోట్ ఆడన్నది వీడు ఓన్లీ కీడు బొమ్మే. ఆడ కనుసైగ చేస్తేనే వీడు బయటకు వచ్చేది, లేకపోతే రాడు. ఇప్పుడు వాడు కనుసైగ చేస్తేనే వీడు ప్రార్థనకు వచ్చేది, లేకపోతే రాడు. పోయి రాకుండా అంటే ఏమని కమ్ములేస్తాడు. నేను ఆడపోయాను, నాకు ఇన్ని పనులు ఉంటే, ఏడ ఇబ్బందులు, నాకే సమస్య అయిపోతే, తలకాయ నింపు అయిపోతే నాకే కుదురుతుంది. అప్పుడు అడేమంటారు తెలుసా?
ఒక గంట పోయి రాపోలే ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ అంటారు. వాడికి సైగ చేశాడు కాబట్టి వస్తున్నారు అంతే, లేకపోతే ఎందుకు వస్తాము? వాడు ఎందుకు సైగ చేస్తాడంటే వాడు అన్నింటినీ కంట్రోల్ పెడతాడు. 10 నిమిషాలు నీకే ఇబ్బంది లేకుండా ఏం చేస్తాడు? మిగతా టైంలో వాడు కంట్రోల్ పెట్టాడు. మీరు మిమ్మల్ని అందరూ అంటారు నా పని చేయంటాడు. వాడి పని ఉంటుంది తెలుసా? వాడి పని చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరికి డిస్టర్బెన్స్ ఉండవు. డిస్టర్బెన్స్ ఉంటాయా? ఏదైనా ఇబ్బందులు ఉంటాయా? అప్పుడు గొడవలు రావు, అప్పుడు అప్పుడు ఏంది ఈ యొక్క తగాదాలు రావు, అప్పుడు ఇంట్లో భర్తతో పోటీ ఉండదు, అప్పుడు భార్యతో పోటీ ఉండదు, అప్పుడు పిల్లలు అడ్డం రారు. ఎప్పుడు అడ్డం రాడు, ఈడికే అడ్డం వస్తాడు. అప్పుడు అడ్డం వస్తాడు పిల్లలమ్మ. పొద్దున్న 8 గంటలకు 7 గంటలకు తిరిగింది, 6 గంటలకు కదా, 3 గంటలకు లేసి 6 గంటలకు లేసి బరువు పోయి మళ్ళీ 10 గంటలకు వచ్చేదాకా అప్పుడు పిల్లలు ఎడుతుంటా, పెళ్ళి ఎడుతుంటా, పాలేం చేస్తుంటా, నీళ్ళేం చేస్తుంటా, ఉబ్బేం చేస్తుంటా, ఇంట్లో కూర నీళ్ళు మా ఆయన పోయేసుకొని తింటూ లేదు. ఏమి పడలా? వాడి అధికారం కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి. ఇప్పుడు పోతాను ఆడికే కొద్దిగా ప్రార్థన ఏంది వాడి ఈ మధ్య కాలంలో నువ్వు ప్రార్థనని వాడి కళ్ళన్నీ లోపలే పోయి భూ ఎప్పుడు పెట్టివాడికి, వాడికి భూ అసలు పెట్టాడు. నీ పని మీద చూసుకుంటున్నావు. అయితే నేను ఆడికి పోతున్నాను, ఏంది సినిమాకి పోతున్నాను, శిఖాలకు పోతున్నాను, నువ్వు ఆడికైనా పో, ఇది కుదరదు నాకు అసలు. వాడు అధికారి నీలా ఒకరోజు అంటాడు ప్రార్థనకే పోయిరాలి. అబ్బా పర్లేదు దేవుడు దేవల్ల అంత లేదు, వాడు పర్మిషన్ ఇచ్చాడు పోయిరా. మళ్ళీ వచ్చిన తర్వాత నా పని కదా నువ్వు చేసేది అంటే, అడిగి వచ్చిన తర్వాత మళ్ళీ వాడి పని చేయాలి. మరణము యొక్క బలము గల వాణిని, మరణ బలము అంటే అపవాది వాని అధికారం కింద అందరినీ ఉంచుకున్నాడు. ఇప్పుడు వాని అధికారం కింద ఉన్నాం. చూడండి, ఇంటికి యజమానుడు ఇంటి మీద పెత్తనం చేసేవాడు. వాడు ఊ అంటే ఊ అన్నాడు, వాడు నువ్వు అంటే ఊహ అన్నాడు. అంతే కదా? పెత్తనం చేసేది ఎవరు మన మీద? ఇప్పుడు చెప్పండి, పెత్తనం చేసేది ఎవరు? అపవాడు. ఎలా చేస్తున్నాడు? చెప్తాడు. బాగా అర్థం కావడానికి చెప్తాను. నీవు దేవుని యొక్క చిత్తమును జరిగించాలంటే, దేవుని చిత్తమును జరిగించాలంటే దెయ్యం అధికారం ఇవ్వాలి. తెలుసా? దెయ్యం నాకు అధికారం ఎందుకు ఇస్తుంది? పొద్దున్నే 3 గంటలకో 4 గంటలకో 5 గంటలకు నువ్వు లేచి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయాలంటే, ఎవరైనా అనుకోండి, అక్కడ ఏదైనా పెట్టుకోండి, వాళ్ళని అడిగే ప్రార్థన చేయాలి. తెలుసా? వాడు వద్దంటే నువ్వు ప్రార్థన చేయాలని అడగాలి, బైబిల్ చదవాలని అడగాలి, పాట పాడాలని అడగాలి, మంచిగా బతకాలని అడగాలి. ఏదైనా వద్దు అంటే ఏంది వాడు పరో ఏం చేశాడు తెలుసా? ఏమో దేవునికి పోయి ఆరాధన చేసుకున్న తను పోయిరా, వాడు పొమ్మంటే పోవాలి, వాడు వద్దంటే ఇప్పుడు అలాగే జరిగిపోతుంది. అందరూ ఏమన్నారు తెలుసా? ఈ లోకము వాడి చేతుల్లో ఉన్నది, ఈ లోకంలో ఉన్న వాళ్ళు వాడి చెప్పు చేతుల్లో ఉన్నారు. అందుకే వాడు ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రార్థనకు పోయి ఒక అరగంటతో కూర్చొని బాగా నిద్రపోయి రమ్మంటే వాడు చెప్పాడు కాబట్టి నేను వచ్చి నిద్రపోతున్నా. లేకపోతే నీకెందుకు నిద్ర వస్తుంది? ఏడా పొద్దుగూకులు వస్తుంది అక్క. ఇంటికాడ కూర్చొని టీవీ ముందు కూర్చొని ఎప్పుడు నిద్రపోనివా? నీ జీవితంలో గుండెల మీద చేసుకొని చెప్పండి, ఏ రోజు టీవీ ముందు నిద్రపోనా నేను చెప్పండి. రాత్రి వచ్చాక నైట్ 2 అయిందయ్యా, అందువల్ల ఆ గుడ్డు వచ్చాక నైట్ 2 అయింది, ర్యాక్ పెట్టాక 3 అయింది, ఇబ్బంది అయింది. ఈ రోజు పెద్దలాడి 7 గంటలకు అన్నం వండుకొని 7:30కే పండుకొని నిద్రపోయినా అన్న రోజు ఏ రోజు ఉందా? ఈ పాడు నిద్రైంది ఇప్పుడే వస్తుంది. కామన్ సీరియల్ వస్తుంటే ఒక మన కడుకున్నా తప్ప ఆగు. వాడు నిద్రపోమంటే నువ్వు బాబప్పుడు వాడు ఏమంటాడు? నేను సీరియల్ చూస్తుంటే నువ్వు నిద్రపోయేదేంటి? ఇక్కడ వాక్యం చెప్తుంటే ఏమంటాడంటే, నువ్వు పోయి వాక్యం వింటే ఎక్కడ బాగుపడతావు? వద్దురా, బయటికి రాలేనయ్యా, కట్టేశారు బాప్తిస్మం ఇచ్చి. అయితే ఆడ కూర్చోండి, కట్టేస్తే ఇబ్బంది లేదు, నువ్వు నిద్రపో, ఇబ్బంది ఏముంది? ఏమి ఇబ్బంది లేదు వాడికి. అందుకని వాడి అధికారం కింద అందరూ ఉన్నాడు. అందుకే ఉన్నాడు ఈ లోక అధికారి అన్నాడు. ఎవరిని? వాడి లోకానికి అధికారి. మనం ఏమనుకుంటున్నామంటే ప్రభు మా మీద అధికారం అంటున్నాం, అంత లేదు, వాడి లోకానికి అధికారి. మరి ప్రభు అధికారం ఉందా? చెప్పాలి ఇప్పుడు కాదా? బాగా ఆలోచించండి. ప్రభు అధికారం ఉందా? వస్తుంది, ఈ రోజు అంతా వస్తుంది, రేపు కూడా వస్తుంది, ఎల్లుండి కూడా వస్తుంది కుదిరితే.
బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, చదివిన మాట చదవండి మళ్ళీ ఒకసారి. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనుచున్నప్పుడు దేని కాసుకుంటున్నాడు? ఎంత బాగా కాసుకుంటున్నాడు, ఎంత బాగా కాపలా కాస్తున్నాడు అమ్మ. మీరు ఎప్పుడన్నా పొలంలో మిరప కానీ బొబ్బర్లు కానీ కంది కానీ వేసారు అనుకో, ఇప్పుడైతే అందరు సోడాలు పెట్టేస్తారు కదా, పందులు రాకుండా ఏమి రాకుండా. ఇంతకుముందు అయితే ఏం చేసేవాళ్ళు? వేసిన ఒక మంచం వేసుకొని ఆడ కూర్చొని రాత్రి అంతా ఒక డబ్బా పట్టుకొని కలగల 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 కొడతా తిరిగే వాళ్ళు నడిచేవాళ్ళు. ఇప్పటికీ నా 4-5 సంవత్సరాల ముందు అనుకుంటాను, మేము ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు అక్కడెక్కడ తిరుగుతున్న నైట్ కూడా కుక్కలు వచ్చినట్టే భయపడే వాళ్ళ పిల్లలు. ఏం లేదు కుక్కలు అనే వాళ్ళప్పుడు ఇప్పుడు కుక్కలు కాదు, అవి రేడియో లేదా పంతులు రాకుండా పెట్టారు. ఇప్పుడు అసలు సౌండే లేదు ఆడ. ఇప్పుడు అంతా సోలార్ అయిపోయింది. నిశ్శబ్దంగా ఏం చేస్తున్నాడు? సెక్యూరిటీ చేసి మనకి ఇంకా పంతులు రావు లోపలికి రావు. అలాగే ఏం చేశాడు? వాడు ఆవరణాన్ని కాపలా కాసుకుంటున్నాడు. మనం ఏమంటున్నామంటే నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను, నేను దేవుడి ప్రార్థన చేస్తున్నానంటే నిజంగా వాడు గట్టిగా నీకు ఒక దెబ్బ కొడితే 10 నెలలు ప్రార్థనకు రావడం అంటే 10 నెలలు, నీ ఇంట్లో వాడైనా నీ బయట వాడైనా. ఒకవేళ దేవుని బిడ్డ నేను ప్రార్థనకు వద్దని అంటూ ప్రార్థనకు వద్దన్నాడు వాడు దెయ్యం పెట్టే ఎవరైనా కానీ, వాడు కొడుకైనా కూతురైనా భార్య అయినా భర్త అయినా తండ్రి అయినా ఎవరైనా దేవుడి మందిరానికి వద్దన్నాడంటే వాడు దెయ్యమే ఎవరైనా కానీ. అందుకేమన్నాడు? తనకు తానే వేరుపడిన ఏ ఇల్లు. ఇప్పుడు నిన్ను దేవుడి దగ్గరికి వద్దంటున్నాడంటే ఎవరాడు? దెయ్యం. మరి మీరు ఆలోచించేది మళ్ళా నిన్ను దెయ్యం దగ్గరికి వద్దన్నాడంటే దేవుడు. మళ్ళీ దానికి ఆలోచించేది. అందుకే కానీ ఇప్పుడు నీకు అంత తలకాయ నొప్పులు ఇచ్చిపడ్డాయి. ఇంతకుముందు తలకాయ నొప్పులే, ఇప్పుడు అన్ని తలకాయ నొప్పులే నీకు. ఏందయ్యా మీరు ఈడికి రారు, అవి పెట్టుకోరు, తిండ్రు తాగరు కూర్చోరు, అది చేయరు ఇది చేయరు, పసుపు నీళ్ళు పోసుకోరు, ఎర్ర నీళ్ళు పోసుకోరు, నల్ల నీళ్ళు పోసుకోరు, తెల్ల నీళ్ళు పోసుకోరు. ఏంది మీ గోడ? అందుకే మేము ప్రార్థనకు రామన్నారు. మీరు ప్రార్థనకు రాండి ఎర్ర నీళ్ళు తెల్ల నీళ్ళు పోసుకోరని కాదు, మీరు దెయ్యం బిడ్డలు కాబట్టి అని చెప్పండి. ఏంది? మీరు దెయ్యం బిడ్డలు, అప్పుడే మీరు బయటకు ఎట్లా అర్థమైందా? అప్పుడప్పుడు కుక్కను ఏం చేస్తారో తెలుసు, మీరు ఇళ్లలో కట్టేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ కాదు, ఇళ్లలో కట్టేస్తారు. కుక్కను కట్టేసినప్పుడు ఏం చేస్తారు? దానికి తిండి కదా. కట్టేసినప్పుడు ఏం గొలుసుతో కట్టేస్తారు తెలుసు కదా. ఆ గొలుసు ఏం చేస్తారంటే చిన్నది కట్టేస్తారు. మొదట్లో చిన్నపిల్ల కాబట్టి చిన్నది, ఎందుకంటే ఇక్కడెక్కడ తిరగాలి, కొద్దిగా తిరగాలి కాబట్టి ఏం చేస్తారు? పొడుగుటి గొలుసు చేస్తారు. ఇప్పుడు ఏమనుకున్నదంటే ఆ గొలుసు ఉన్నంత కాడికి తిరిగి అమ్మాయి నేను బయటకు వచ్చాను అనుకో. నువ్వు బయటికి రాలా, గొలుసు కొద్దిగా పెద్దదేశాడు అంతే. గొలుసు కొద్దిగా పెద్దదేశాడు, పోయి తిరుగు ఆ మూల ఈ మూల తిరగమని. పెద్ద పారిగోడ కదా, ఎంతో 1 ఎకరా పారిగోడ ఉంటే 1 ఎకరా పారిగోడలో ఈ గొలుసు మధ్యలో కట్టేసి ఒక పెద్ద గొంజేసి ఆ గొంజ గొలుసుతో కట్టేసి చుట్టుపక్కల డోర్లు వేసి ఇప్పుడు ఫ్రీగా తిరగమంటే ఈ తాడు తొలుగు తిరుగుతూ నేను స్వతంత్రుణ్ణి అనుకుంటుంది కుక్క. దానికి అర్థం కాదా ఎక్కడుందని? గుంజకున్నదని తెలియదు, కట్టేసిందని తెలియదు, రెండోది ఏం తెలియదు, నేనున్నది వాడి పారి కూడా లోపల తెలియదు పాపం. ఇప్పుడు ఏమనుకుంటుందంటే అబ్బా ఎంత బాగుంది ప్రశాంతంగా తిరుగుతున్నాను. నీకు అర్థం కాదా? నువ్వు వాడి సెక్యూరిటీలో నుంచి బయటికి రావాలి. అర్థమైందా? వాడి యొక్క సెక్యూరిటీలో నుంచి బయటికి రావాలి. ఆ సెక్యూరిటీలో నుంచి బయటికి రావాలంటే తలుపు తీసుకొని రావాలి. ఏం తీసుకొని రావాలి? ఎవరు తెస్తారు? ఇప్పుడు తెస్తారా? కట్టేసినప్పుడు చేస్తారు. అసలు బయటికి పోతుంది. ఒకవేళ బయట తిరగాలనుకుంటే ఏం చేస్తాడు? ఆ తాడు తీసుకొని చేతికి తగిలించుకొని పోయి తిప్పుకొని వస్తుంటాడు. ఇది బయట చూసినప్పుడల్లా ఆ ప్రపంచం బాగుంది పోతానంటే అట్లాగే పోతడా? పానీయుడు. అలాగే నిన్ను నన్ను కూడా అప్పుడప్పుడు మనమన్న కూడా ఏం చేస్తాడు? ఈ తాడు పెట్టుకుని బయట తిప్పుతుంటాడు. ఆ ప్రార్థన ఈ ప్రార్థన అని. రేపు కూడా పోతాడు పడతడా? కట్టేసి అట్లాగే రాడిపోయలే. మనం ఏమనుకుంటామంటే నేను స్వతంత్రుడు. నువ్వు చెప్పాడు స్వతంత్రుడు అని. నువ్వు స్వతంత్రుడివి కాదా? ఏదో ఒక దాని చేత నిన్ను బంధించాడు. ఆ బంధంలో నుంచి నువ్వు బయటికి రాలేక దాంట్లో ఎరకపోయి ఎట్టంటే దేవుడికి తెలుసుగా నా బాధ.
నీ బాధ దేవుడికి తెలియదు, దయ్యానికి తెలుస్తుందా? అట్టయితే ఏం చేద్దాం? నీకు అర్థం కాదా? నువ్వు వాడి పహారీ గోడలో ఉన్నావు, వాడి యొక్క ఆవరణంలో ఉన్నావు. అందుకున్నాడు ఏం చేస్తున్నాడు తెలుసా? చుట్టూ కాపలాగా పెట్టుకున్నాడు వాడు. ఎవరైనా ఎక్కడైనా బయటికి పోతాడని ఏం చేస్తాడు? కాపలా పెట్టుకున్నాడు. మరిసిపోయి ఒక్కసారి బయటికి పోయిందా కుక్క? బయటికి పోయిందా? ఏం చేస్తాడమ్మా? కర్ర తీసుకొని 4 గెలవ నీకు మళ్ళా తెచ్చు లోపల దానికి పోతాను బయటకు. ఇప్పుడు ఏం చేయాలి? బయటికి పోవాలంటే తప్పించుకుంటే తప్పు పట్టుకోరా? ఇప్పుడు బయటికి పోవాలంటే ఏం చేయాలి? ఎవరన్నా వచ్చి వదిలేయాలి. ఎవరన్నా వచ్చి వదిలితే ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరంటే బాగా ఆలోచించండి. ఇది నాది, నా దాన్ని నువ్వు తీయటానికి అర్థమైందా? నా దాన్ని నువ్వు తీయటానికి ఇప్పుడు తీయటానికి లేదు, ఏమి లేదు. కానీ నీదేనది. మరి ఎవరిది అది? అది నీది కాదు. మరి నీదేనా అనుకుంటున్నావు? నీదే అనుకుంటున్నావు? బాగా ఆలోచించండి. బాగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. విషయాగ్రంథం తర్వాత ఇంటిపోయిన అయినా చదివి కుదరదు. కానీ ఇదిగో ఏమి ఇవ్వకయే, బాగా ఏమి ఇవ్వకయే మిమ్ముని మీరు పాపమునికి ఏం చేసుకున్నారంట? అమ్మేసుకున్నారని రాయబడింది. ఏమి ఇవ్వకుండానే ఊరకనే అమ్మేసుకున్నారంట. ఒక మాట రాయబడింది ఎస్కేల్ గ్రంథంలో. నిజంగా మాట చదివినప్పుడు నాకు ఒళ్ళంతా నెలకొట్టింది చాలాసార్లు. బెగ్మియా గ్రంథంలో కానీ మాట చదివిన ప్రతిసారి నేను 10-15 నిమిషాలు ఆ మాట దగ్గర ఆగి ఆలోచిస్తాను. ఏమంటున్నారంటే ఎంత బాగుంటుందంట ఆ మాట. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదిగో ఇశ్రాయేలీయులారా, నేను మీతో చెబుతున్న ఒక సంగతి ఏంటంటే, మిగతా వారికి మీకును గల తేడా ఏంటంటే, మిగతా వాళ్ళు బాగా వినండి మాట, ఇది బూతు మాట కాదు, బైబిల్లోని మాట. బాగా వినండి. మిగతా వాళ్ళు డబ్బులు తీసుకొని వ్యభిచారం చేస్తుంటే మీరు డబ్బులు ఎదిరించి వ్యభిచారం చేస్తున్నారంట. డబ్బు తీసుకొని వాళ్ళు వ్యభిచారం చేస్తుంటారు. కానీ ఇశ్రాయేలీయుల గురించి ఏమంటాడు? మీరు డబ్బే ఇచ్చి వ్యభిచారం చేస్తున్నారు. అంత నీచంగా చెప్పారు. ఎందుకనే మాట రాయబడింది? మిమ్మల్ని మీరే ఏం చేశారు? రాయబడింది పాపములకు అమ్ముకున్నారు. ఏమి ఇవ్వకయే, ఏమి తీసుకోకుండా దోపుడు సొమ్ముగా మిమ్మల్ని మీరే అమ్మేసుకున్నారు. మిమ్మల్ని ఎవరు దోచుకోరా? ఎవరు దోచుకున్నారా? ఎవరైనా దోచుకున్నారా చెప్పండి? ప్రారంభంలో ఆదామును అవ్వను దేవుడు తయారు చేసిన తర్వాత వారి ఇరువురిని కూడా ఏదోను వనంలో ఉంచినప్పుడు వారి ఇరువురు సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? దేవుని ఏదోను తోట, దేవుని యొక్క ఆవరణము అని చెప్పాలి. దేవుని యొక్క ఆవరణం, దేవుని సన్నిధి రాయబడింది బైబిల్ గ్రంథంలో. దేవుని యొక్క సొత్తులు దేవుని యొక్క ఇష్టానుసారంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏళ్లను బాగానండి, ఇప్పుడు ఏళ్లను మరొకడు వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలా వచ్చాడు? ఏదమ్మా? ప్రేమ చూపించినట్టు, కుయ్యెత్తిగా, ఇంకా దొంగచాటుగా. ఇంకా వాడు వచ్చింది కారణం ఏంటంటే వాడు దొంగ. యోహాను సువార్తలో ఏమైనా వాడి గురించి? వాడు దొంగ, దోచుకుని వాడు దొంగ. ఎలా వస్తాడంట? దొంగ ఎలా వస్తాడంట? మీరు ఇది కూడా తెలుసుకోకపోతే నేను ఇంకా చెప్పాలంటే బాగుండదు అనమాట. లైవ్ కాబట్టి అప్పుడప్పుడు చెప్పను. ఎలా వస్తాడంట? భర్త అయితే డైరెక్ట్ వస్తాడు, వేరే వాడైతే దొడ్డిదారిని వస్తాడు. వాడు దొడ్డిదారిని వచ్చినాడు, వాడు కరెక్ట్ వాడు కాదుగా. దొడ్డిదారిని వచ్చాడు, దొడ్డిదారిని పోతున్నాడు. దొడ్డిదారిని వచ్చి అవ్వమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వమ్మతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? చెప్పండి, ఏం మాట్లాడుతున్నాడంటే, అమ్మ మీకు అందరికి అర్థం కాదు చెప్తాను. మనందరం ఇక్కడ ఉన్నారు, ఎక్కువ మంది అక్కలు ఉన్నారు కాబట్టి మీ అందరికి అర్థం కాదు. ఏమంటారంటే ఆవిడ చెప్తారంటే, నీ భర్త గురించి నీకు చెడ్డగా చెప్పిపోతాడు. వాడు వచ్చి నీ భర్త గురించి నీ కాడికి వచ్చి నీకు చెడ్డగా చెప్పివాడు వెళ్ళిపోతాడు. వాడు మంచోడు అనిపించుకోవాలి. మంచోడు అనిపించుకుంటే ఎన్ని రోజులు మంచోడు?
మనమేం చేస్తామంటే ఈడు చెడ్డాడు వాడి మంచోడు నమ్మేస్తున్నా. ఎవరు చెడ్డాడు? భర్త చెడ్డాడు. మరి మంచోడు ఎవరు? చెప్పినోడు. వాడు ఎవరో కానీ చెప్పినోడు కాదు. భర్త చెడ్డోడు. మనం ఏమో చెప్పాలంటే భర్త కానీ భర్త మంచోడు. ఇప్పుడు జనాలు పచ్చిగా చెప్పాలంటే అట్నే ఉంటుంది. భర్త చెడ్డోడు, నువ్వు మంచోడు కాదు, అసలు నువ్వు మాట అన్నట్టే అన్నట్లేదు. ఇంకా అందరూ ఎట్లేదు మాట. నీకేం తెలుసు? నీకు తెలియదు. అది కామన్నట్టు తెలుసా? దేవుడు మీతో ఏమన్నాడు మీ అందరూ తెలుసు కదా. ఆ యొక్క సందర్భం అంతా ఇది అన్నాడు. అయ్యో దేవుడు ఎంత మోసగాడు, ఊరు ఉంచాడు, నాకు తెలియకుండా మనం దాచిపెట్టాడా అని తెలియదు. నీకేం చెప్పాలో? మేము దేవుళ్ళు మోతమని, మేము దేవతలుగా ఉంటే ఎవరికి నచ్చదంట. అప్పుడప్పుడు మనం అంటాం కదా తెలుసా, ఇంట్లో ఉన్నటువంటి పప్పు నచ్చదు కానీ పక్కింటి పొడిగారం నచ్చుద్ది అంటారు. ఇంట్లో పప్పు ఎందుకు నచ్చదు? నీకు అర్థం కాదు. నీ స్వభావం అంటాడు. నన్నేం చేయమంటావు అంటున్నారు. నీకు నీ స్వభావం అంటాడు. ఏమొచ్చి చెప్పినాడు వాడు? ఏమొచ్చి చెప్పాడు చెప్పండి? వాడు ఏమొచ్చి చెప్పాడు? దేవుడు మిమ్మల్ని మోసం చేశాడు. నువ్వు అనుకోలే, నా దేవుడు నన్ను మోసం చేస్తే నీకెందుకు అంత బాధ? ఎవడన్నా అన్నవా? అసలు అంటవా? నిజమే. ఈ మధ్య వ్యవహారం కూడా మారుకుంది. ఈ మధ్య కొద్దిగా చూపులు కూడా మారిపోయి, ఈ మధ్య మాటలు కూడా మాట్లాడ కరెక్టే. నువ్వు కరెక్టా? వాడు ఎవరో వచ్చాడు, వాడు దొరిదారులు వచ్చాడు, దొరిదారులు వచ్చినాడు, కూర్చొని మాట చెప్తే అవును అసలు ఆ చుట్టే ఎందుకు తినవద్దు అన్నాడు, ఇవన్నీ తినమన్నాడు, అదే తినద్దు అన్నాడు. ఒకసారి చూసుకుంటే నాకు అర్థమైపోయింది. అంతే కదా. అప్పుడప్పుడు చెప్తాడు, నీకు దేనితోనే పని కానీ నేను దీన్ని పట్టుకోవద్దంటే అసలు నన్ను ఎందుకు పట్టుకోవద్దన్నాను? నాకేం హక్కు లేదా నీ ఇంట్లో నీ మీద? నాకు హక్కు లేదా నీ మొబైల్ మీద? నాకు హక్కు లేదా నీ యొక్క ల్యాప్టాప్ మీద? ఎందుకు పట్టుకోవద్దన్నావు? వద్దంటే నువ్వు వదిలేయచ్చుగా, మరి ఎందుకు దాన్ని పట్టుకొని లాగుతున్నావు? చెప్పాలి. ఎందుకని? మీకు అర్థం కాలేదు. అక్కడ ఏమర్థం కాలేదంటే వాడి బలం ఏంటంటే, మీకు కొన్ని వారం చెప్పాను అనుకుంటాను, ఎక్కడే అనుకుంటాను కొన్ని వారం. వాడి బలం ఏంటంటే మన బలహీనత వాడి బలం. అవ్వ బలహీనత వాడికి తెలుసు. ఎలాంటి బలహీనత అవ్వది? కొద్దిగా అనుమానం అంటే తెలుసుగా. నేను అనుమానం అంటే మీరు గురించి అనుమానం కాదు, మీరు అనుమానం ప్రతి దానికి అదే పెట్టగా అక్కడ తప్పది. అనుమానం అంటే దేవుడు నిజమే కదా ఆలోచిస్తుంది. కూర్చోకపోతే అవును కదా, ఇన్ని చెట్లన్నీ తినమన్నాడు కదా, ఇది ఎక్కటే తినొద్దు అన్నాడు. సంథింగ్ ఏదో ఉన్నది. ఏమన్నదాడా? తింటే కదా తెలుస్తుంది అన్నది. కట్టకాయ తినది తెచ్చుకోవడం తరకాయ. మీరు అంటారు అసలు అడిగితే తెలుస్తుంది, అడుగుతూ తగ్గదు. అడుగుతూ అప్పుడు దాకా నవ్వుకుంటావు, నువ్వు ఈ మూలకొకలు ఆ మూలకొకలు పడుకుంటావు. తప్పుదేగా. అడుగుతూ అప్పుడు దాకా కట్టుకుంటాను. అసలు నీకు అవసరమా? నీకు ఏది చేయాలో ఏది చేయకూడదు అని తెలియదా? ఇవి పొరపాటు పడుతుంది. పని తప్పుదారిలో పోయి తిరగని ఏమవుతాడు? చివరికి కుక్కలాగొస్తారు ఎవరైనా. మీరు అనుకుంటారు ఏంటంటే కరెక్ట్. అది ఉన్న రోజులు ఏదైనా బైబిల్ చెప్పిన ఏం చెప్పిన ఉన్న రోజులే ఊపిరైనా అందమైన ఆయుష్ అయినా ఏదైనా ఒక రోజు విడిగిపోయిన తర్వాత చివరికి వచ్చి ఆడబడాలి. అది అర్థం కావాలి. ఇప్పుడు ఏమనుకుందంటే అసలు నాకు ఎందుకు చెప్పిపోతాను, అసలు నీకేం పని? దేవుడు మమ్మల్ని తినొద్దన్నాడు, నేను తినాం, మా దేవుడి మాట అంట, నీతో మాకు అవసరం లేదన్న అన్నదా? దీర్ఘంగా పోకుండా ఒంటరిగా అసలు ఏంటంట, ఎందుకంట, ఏమిటంట? ఆ సందర్భం ఎట్లుంటుందంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, ఒట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ సిచ్యువేషన్ ఒకసారి నువ్వు పోయి వచ్చినట్రా ఒకసారి పోయిరా. అసలు ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? 500-600 లేదా 1,00,000 ఎన్నో వేల చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు అన్నింటిని చూడాల. ఆ చెట్టుకెళ్ళే చూడటము ఆలోచించటం, ఆ చెట్టుకెళ్ళే చూడటం ఆలోచించటం, ఆ చెట్టుకెళ్ళే చూడటం ఆలోచించటం. అంతకుముందు కూడా ఆ చెట్టుకెళ్ళి చూసింటారుగా. మరి అంతకుముందు ఎందుకు రా డౌట్? చెప్పలేదు. అంతకుముందు ఇది ఆలోచన లేదు. ఏదో తోటలో ఏదో ఒకటి తినేద్దాం, ఏదో ఒకటి తినేద్దాం, దానికి ఏం పని. ఇప్పుడేమైనా ప్రత్యేకంగా దాన్ని చూస్తున్నావు కాబట్టి నీ మనసు పాడైపోయింది. ఇప్పుడు వెంటనే పోయి కోద్దామా వద్దా, కొద్ది ఏమొద్దు, కొయ్యకపోతే ఏమొద్దు. ఇప్పుడు అంటే ఈ యొక్క పరిస్థితిలో దేవుడిని మర్చిపోయి దెయ్యం చెప్పిన మాట.
అది నేను తీసుకురావాలనుకుంది. దేవుడిని మర్చిపోయి దెయ్యం చెప్పిన మాటని పండు కోసుకొని తినేసిన. అమ్మయ్య, తిన్నగానే ఏమనిపించింది? అంతేనా? అంతేనా? తినగానే ఏమనిపించిందమ్మా? తినగానే సిగ్గు వచ్చింది. బైబిల్ ఉంది, అది నేను చెప్పిన సిగ్గు వచ్చింది. ఇప్పుడంతా తినగానే సిగ్గు వచ్చింది. అనవసరంగా ఈ గొడవ పెట్టుకుని 3 సంవత్సరాలు ఇద్దరం సంతోషంగా లేవు, ఇప్పుడు సిగ్గు వచ్చింది. తినమని ఎవరు చెప్పారు? లేనిపోయి తలకాయ ఎవరు తెచ్చుకోమరు, లేనిపోయి గొడవలు ఎవరు తెచ్చుకోమరు. ఇది తిన్నారు. తిన్నగానే ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది. తిన్న వెంటనే ఏమొచ్చింది? పాపం. తిన్న వెంటనే ఏమొచ్చింది? మరణం. తిన్న వెంటనే ఏమొచ్చింది? నరకం. తిన్న వెంటనే ఏమొచ్చింది? మీరు ఏం చెప్పిన ఓకే చెప్తారు. తిన్న వెంటనే ఏమొచ్చింది? అది కావాల్సింది మనకి. తిన్న వెంటనే ఏమొచ్చింది? తన చేతులతో తానే విడాకులు పత్రం రాసి డైవర్స్ పేపర్ మీద నువ్వు సంతకం పెట్టు, నేను సంతకం పెడతానంటే పెట్టే తప్ప నాకు అవసరం లేదు. నువ్వు ఎందుకు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఎంత బాగా చూసుకొని నేను చేసి ఎవరో దారుణం యొక్క బొచ్చుగాడు వచ్చి, దారుణం యొక్క పనికి మాలినోడు వచ్చి ఈ మాట చెప్పగానే పెట్టేంత సంతకం అంతే. సంతకం పెట్టావు, బయట నెట్టేసుకున్నావు. బయట నెట్టేసుకున్నాక అర్థమైంది నేను ఎవరికి పనికిరాను నైపుణ్యాన్ని. ఇప్పుడు బయటికి పోయిన తర్వాత అనుకుంటున్నారు ఏందయ్యో మా పరిస్థితి అంటే ఈయన నమ్మటానికి లేదు. ఎవరిని ఇప్పుడు చెప్పాలి? ఎవరిని? ఎవరిని ఇలా నమ్మటానికి లేదు. ఎందుకంటే ఇది మామూలు కాదు. మళ్ళా వచ్చి నా చెట్టుకున్న కాయ తిని అత్తలేడు. అందుకని ఏం చేశాడు? గెంటేశాడు. గెంటేస్తే పర్లా ఏం చేశాడు? ఆ జీవవృక్ష ఫలాల కంట కాపలా వాళ్ళని పెట్టారు. ఎందుకంటే నమ్మకం లేక. నమ్మకుంటే కాపలాలు పెడతారా? చెప్పండి. నమ్మకం లేదు, కాపలా వాళ్ళని పెట్టారు. కాపలా వాళ్ళని పెట్టి ఇదిగో వాళ్ళు వస్తే మాత్రం కాళ్ళు ఎనగొట్టమని చెప్పారు. చూసి నీ కొడుకులే కదా, ఎంతమంది ఇప్పుడు కాదు, నీ భార్య కదా, కాదు ఎవరో పనికిరాంది అయితే ఇంట్లో కూడా రానియదు. నా కొడుకులు కాదు, వదిలేశారు, నెట్టేశారు బయటికి. నెట్టేసిన అంటే ఎవరున్నారు బయట? అబ్బా, బయటకు పోయిన 3వ సెకండ్ ఎమ్మటి వచ్చేసింది. నేనున్నారా? అమ్మయ్యా, వచ్చేస్తానారా? నువ్వు పోతే ఎంత రోసంగా బతుకుతాను చూడు. వెంటనే పోయి ఎక్కడ ఉంటుందంటే ఊరి అవతల ఒక పావులు పడ్డ పొడిస్తుంది, అక్కడ పడితే 10 మందిలో వద్దులే. పనికిరాని పరిస్థితి కదా, 10 మందిలో పెట్టుకుని అంత మంచిదే వద్దులని చెప్పేసి సీక్రెట్గా దాచిపెట్టేశాడు అందరు. ఇప్పుడు ఈడికే గది లేదు, మళ్ళీ మనకాడ తెచ్చి పెడతాడు. వాడికి గతుందా? ఎవరాడు? అప్పుడు వీడు వీళ్ళందరినీ తీసుకుపోయి వాడి చెప్పు చేతలు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళందరితో చెప్పుకుంటున్నాడు. ఏమని? రావాలి మీరు సబ్జెక్ట్లోకి. వీళ్ళందరితో చెప్పుకుంటున్నాడు ఏమని? ఆమేన్, నేను బలవంతుడి కాబట్టి మీ ప్రభువుని జయించి మిమ్మల్ని అందరం తీసుకొచ్చుకున్నాను. జయించి తెచ్చుకున్నాడా? యుద్ధం చేసి తెచ్చుకున్నాడా? నీకు మాయ మాటలు చెప్పి నేను నమ్మించి బయటికి తీసుకుని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీకు కూడా ఒక పరిస్థితి వచ్చినప్పుడు, నువ్వు కూడా 10 మందితో కలిసి అక్కడ పోయి ఆడ కూర్చోని అనుకున్నప్పుడు, నువ్వు పోయి ఆడ కూర్చోటానికి నీకు అర్హత లేని రోజు ఒక రోజు వచ్చినప్పుడు నువ్వు అక్కడ కూర్చున్నా లే. ఎవరు కూర్చోమన్నారు? నిన్న అర్హత లేని వాళ్ళని వెళ్ళిపో అన్నప్పుడు ఏందయ్యా, నేను కూడా ఒక మనిషినే కదా, నేను కూడా ఒక భర్తను మగ పురుషుని చేసుకున్నా అంటే మగ పురుషుడు కాదు ఇక్కడ కావాల్సింది, ఒక క్యారెక్టర్ కలిగిన వాళ్ళు కావాలని కూర్చోవాలంటే నీ క్యారెక్టర్ లేదు పో అని చెప్పేసినప్పుడు అప్పుడు వచ్చిద్దామయ్య ఒక బుద్ధి. ఎంత లోతుగా ఉంది తెలుసా మీకు? అర్థం కాదా? నెట్టేసినప్పుడు వీళ్ళందరూ బయటకు నెట్టేసినప్పుడు ఏమనుకున్నారు తెలుసా? నువ్వు లేకపోతే మాకేం ఇల్లు లేదా, నువ్వు లేకపోతే మాకేం రాజ్యం లేదా, నువ్వు లేకపోతే మాకేం లోకం లేదా అని వెళ్ళిపోయి ఎవరి లోకంలోకి వెళ్ళిపోయాడు? ఆమేన్, సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోయి ఇదే శాశ్వతం అనుకున్నాడు. అమ్మ పంపించోడు, ఇదే శాశ్వతం అనుకోండి. పిచ్చోడు పిచ్చి పిచ్చి చేసాడు వేసుకుంటూ ఇక నాకేం వేసుకుంటే వాడికి అర్థం కాదా. కొన్ని రోజులు అయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, మాకు ఇది శాశ్వతం కాదా? ఏది శాశ్వతం కాదు? ఈ లోకము శాశ్వతం కాదా? అయితే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము? ఇప్పుడు తీసుకురాను మా బైబిల్లోనికి రండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక త్వరగా
సమయం అయిపోతుంది మళ్ళీ. ఎంత బాగా రాసిందంటే ఇక్కడ 2 పేతురు ఉంది చూడండి. చూడండి 2 పేతురు 2వ అధ్యాయము చేశారమ్మా. 4వ వచనం చదవండి జాగ్రత్తగా. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుని వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. ఇప్పుడు ఎక్కడ పంపించాడు వాళ్ళందరినీ? ఎవరిని? దేవదూతల్ని పాతాళంలోనే పంపించాడు. వారి కంటే ముందు ఒకడు పోయారు. అదూరు మహాగణ సర్పము, ఆది గణ సర్పము, వాళ్ళందరినీ ఏడ బంధించాడంట? పాతాళ లోకంలో బంధించి మీరు ఇక్కడ రెడీ ఉండమంటే ఇప్పుడు బయటకు వచ్చిన అవాదనలు ఉన్నారు చూడు. నేను అడిగి రావాలంటే మేము పుడికాడికి మీరు రండి. మేము కొత్తదండి కొత్తవా, మేము పుడికాడికి రండి. ఏందయ్యా ఈ పాతాళానికి? అవును మరి నీ మాటలిని బుద్ధికి ఎన్ని తిని అనవసరంగా పచ్చన కాపురములు నిప్పులు పోసుకున్నా. నిన్నురు పోసుకోమని నా మాట్లాడమని చెప్పాను. నువ్వే నా వెంట వచ్చావు, నన్నేం చేయమంటే ఇప్పుడు నేను అడిగిపోతున్నాను పాతాళంలోనికి. ఇప్పుడు నువ్వు అడిగిపోవాలనుకుంటున్నావు. పక్కన అక్కడ లాజరు పొందుతాను, నెమ్మది పొందుతున్న స్థలం ఉంది. అడిగి పోయి పడపడ ఉంటుంది. బాగా కూర్చుంటానంటే రానీరు. ఎందుకు? మన రాజ్యం వేరు, మన పార్టీ ఏదనుకున్నాం? మనది ఏ పార్టీ? మన మామూలు పార్టీ, మన నల్ల పార్టీ, వాళ్ళది తెల్ల పార్టీ. వాళ్ళకి కుదరదు అసలు. అందుకే మేము ఎందుకు నల్ల పార్టీ అన్నామంటే కొలసి రాష్ట్ర పత్రిక 1:13 చదవండి. కొలసి 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన వాడి అధికారం ఏది? అంధకార సంబంధమైన అధికారం అంటే గట్టిగా చీకటి. నీ అందరూ తెలుసుగా, ఆది అమావాస్య రోజు చీకటి అట్లుంటది. అట్లాంటి చీకట్లో ఉంటాయి వాడి కార్యాలన్నీ. మామూలుగా ఉంటాయి అనుకున్నావా? ఏ రోజైనా పబ్లిక్ వచ్చి చేసినట్టుందమ్మా? ఏ రోజైనా పబ్లిక్ వచ్చి మరిచిపోయి, మీరు ఏమనుకోవద్దు, మరిచిపోయి పబ్లిక్ గా ఒక్కరోజైనా కూర్చొని ఫోటో తీసుకున్నారా? అంటున్నాను నిజంగాది. తీసుకో, ఫోటో తీసుకుంటారా? అసలు పబ్లిక్ గా మాట్లాడుకుంటారా? ఎందుకంటే అదంతా రహస్యము, రహస్య కార్యం. ఎందుకంటే తప్పుడు దారులది. అందుకనే అపవాది దగ్గర పబ్లిక్ పోయి నిలబడితే యేసు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అపవాది వాడి సంబంధమైన వాళ్ళందరూ నిలబడినప్పుడు అందరూ పక్కకు పోతున్నారు. ఎందుకంటే మీరు నిలబడలేరు. ఎందుకు? మీరంతా పబ్లిక్ లో, మీరంతా ఏదారి అంధకార సంబంధము. అందరూ వాడి తప్పే. ఇప్పుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏమన్నా వద్దన్నానా? ఏం చేద్దానా? చెప్పండి, ఏమొద్దన్నానా? ఇప్పుడు ఈడేం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని ఏమన్నా వద్దన్నానా? తాగొద్దని చెప్పానా? నేను చెప్పలేదు. అడిగిపోతే తాగొద్దు అని చెప్తున్నాడు. అసలు నీ అధికారం వద్దు ఎప్పుడు బాగండి. కరెక్టే, అది బాగలేదు. అసలు అడిగిపోతే తాగొద్దంటాడు, టీవీ చూడొద్దంటాడు, సినిమాలు చూడొద్దంటారు, అడిగిపోతే వ్యభిచారం చేయొద్దంటారు, దొంగతనాలు చేయొద్దంటారు, అబద్ధాలు ఆడొద్దంటారు, ఎవరు తిరుగుతున్నా తల ఉంచుకుంటున్నారంటారు. అసలు బాగలేదు నాకు అది. నువ్వు చెప్పింది పల్లె ఉంది, అయితే నీతో వద్దాం. అందుకంటారు సరే చాలా మంది, మాకు ఓట్లు వెళ్తే మీకు 5 సంవత్సరాలు తాగంత మద్యపానం ఫ్రీ వద్దన్న కూడా సీఎం చేస్తారు. రోజు ఫ్రీగా ప్రతి ఊర్లో 4 ట్యాంకీలు పెట్టి రోజు ట్యాంకీలను మద్యపానం పోతాము, మీరు కావాల్సినంత తాగనంటే వాళ్ళు అసలు ఏకగ్రీవం ఎన్నుకుంటారు తెలుసా? ఇప్పుడు అదే వాడు ఇచ్చేది. మీరు ఆడికి పోయి ఇచ్చారు విడిగా పందుల్లాగా పొల్లాగా మిమ్మల్ని ఏమన్నా నేను అంటున్నాడు. ఇప్పుడు నచ్చుతుంది ఆడికి. మీరు మీకు నోటు నచ్చినట్టుగా పచ్చి బూతులు ఇష్టం వచ్చినట్టు తిట్టండి. తిట్టమని చెప్తున్నాడు. అదిరా కరెక్ట్. ఇదేందిరా పోతే నోరు మూసుకోవాలంట. వాడు ఏదన్నా వాడికి ఎంత 2 రోజులు నోరు మూసుకున్నాయి. శివుడు ఎత్తులేదు మాకు అది పోగొట్టుకుంటాడు. నాకు అర్థం కాదు. అందుకే అన్నాడు వాణి అధికారం. ఇప్పుడు అందరూ ఎవరి అధికారంలో ఉన్నారంట? వాణి అధికారంలో ఉన్నాడు. రుజువేందంటే ఒకవేళ ఇక్కడ అంటే మనకు అర్థం కావాలని చెప్తాను. అక్క వాడి అధికారం 2 నిమిషాలు తర్వాత మళ్ళీ పోయేస్తాడు. వాడికి
ఇంటికి పోతే అంటే వాటి దగ్గర ఉంటాం కానీ మనం ఈ ఏడు మాత్రం కాదు. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త, లూకాసు వార్త. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎంత బాధపడుతున్నారంటే ఆ మంచం మీద కనీసం 20 నిమిషాలు 30 నిమిషాలు అనుకుంటా, 30 నిమిషాలా 20 నిమిషాలు అనుకుంటా పొదిలాడుతాను నిద్ర రాక. అసలు వస్తుందా పొద్దుగోపులు కాళ్ళు నొప్పులు తలకాయ నొప్పి నిద్ర రాదు అంట. ఈడిపోతే మాత్రం కమ్మ కూర్చోకుండా ఉంటుంది. అప్పుడు పరిపేస్తే తలాగా పరిపేసి పడుకోమంటూ బల్లె పడుకుంటాం కదా. ఫాస్ట్ వాకే చెప్పుకుంటూ బాగుంటాడు. తెల్లవారు లేదా ఇబ్బంది లేదు. బయట వాళ్ళు వాళ్ళు చెప్పారు, మనకి ఇబ్బంది అది. బాగా నచ్చండి. లూకాసు వార్త 4వ అధ్యాయము. సందర్భాన్ని గుర్తుపెట్టి మనం మాట్లాడుకోవాలి. 7 వచ్చిన అనుకుంటాను. కాబట్టి 6 చదవండి. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్య కోరుదును వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు బ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. ఇస్తానన్నాడు కదమ్మా, మరి తీసుకోవచ్చు కదా. ఏంటమ్మా తీసుకోవచ్చు కదా. అదే కదా ఇక్కడ రెండుని తేడా ఉందక్క. మీరు బాగా నచ్చారు. ఇప్పుడు ఇది వస్తువు ఏడుంది తీసుకోమన్నాడు, ఎట్టయితే మొత్తం దాంట్లో కుదురుద్ది రావడానికి ఒక హక్కు. ఎందుకు మొక్కి తీసుకుంటే ఏం జరుగుతుంది? మొక్కు తీసుకుంటే రేపు పొద్దున ఏమంటాడు మళ్ళా అట్లా. మొక్కు తీసుకుంటే రేపు పొద్దున ఏమో తెలుసా, రే అలా అడిగిపోయి నీళ్ళు తెమ్మని. ఎందుకు తీసుకున్నాం కాబట్టి అడిగిపోయి నీళ్ళు రే అలా అడిగిపోయి నీళ్ళు తెమ్మంటావు అంటే వాడు చెప్పిందా లేదంటే ఏలాగా నేను కూడా నీకు మొక్కితే కుదరదు, నేను మొక్కేవాడిని కదండి. నేను మొక్కించుకునేవాడు. నేను నీకు మొక్కను, నేను నీ తల మీద కాలు పెట్టి నేను చంపి అప్పుడు నీ అధికారం నేను తీసుకుంటాను. నువ్వు ఎవరికైతే నేను తీసుకుంటాను అనుకున్నావా? ఇప్పుడు ఈరోజు చెప్తాను నేను ఇస్తానన్నా తీసుకోలేదయ్యా యేసు ప్రభు. నువ్వు ఇస్తానంటే ఎట్టిస్తానన్నా నువ్వు అప్పుడప్పుడు మాట్లాడుకుని చెప్తాను నేను బియ్యం ఇస్తానన్నా కూడా తీసుకోలేదు. ఎట్టిస్తానన్నావు? ఎట్టిస్తానన్నావు? పొద్దు గూకులు నా దగ్గర వచ్చి కూర్చుంటే నీకు ఏదైనా చేస్తానన్నా. పొద్దు గూకులు ఆడుకోకుంటే ఇంట్లో వాళ్ళతో వాడా. అప్పుడేమంటే నా మాట అసలు ఇంటే ఎందుకు? నీ మాట అంటే ఎప్పుడు బాగుపడేవాళ్ళు? ఎప్పుడో బాగుపడేవాళ్ళ. ఇప్పటికి 4-5 కాపురాలు మరి ఇల్లేదు కాబట్టి అట్లా ఉన్నారు. అట్లా అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడు? నేను చెప్పాను కదా ఫ్రీగా. అసలు నీకేం చేయాల్సిన పని లేదు. ఒక్క నిమిషం ఏం చేయాలి? ఒక్క నిమిషం పడుకొని లేయి నీకు ఇచ్చాను. అసలు పడుకోవడం అంటే మామూలు విషయమా? సాగిల పడడం అంటే మామూలు విషయమా? నీ కాళ్ళ మీద పడ్డానంటే అర్థమైంది నేను చేతగాని వాడిని అని చెప్పడం. చేతగాని వాడిని అని యేసుప్రభు ఎప్పుడన్నా చెప్తాడా? యేసుప్రభు తగ్గుతున్నాడంటే తగ్గుతాడు. ఎంత తగ్గుతాడు? ఎంత తగ్గుతాడు చెప్పండి? సచ్చేదాకా తగ్గుతాడు. చచ్చిపోనైనా చచ్చిపోతాడు కానీ పాదాల మీద అయితే పట్టు. కానీ మనము దెబ్బ తగల కంటే ముందుగానే తాండం పెట్టాం. దెబ్బ కూడా తగలాల్సిన పని లేదు. ఓకే నీ గోడ ఏంది నేను చెప్పు, నీ గోడ ఏం చెప్పు. వద్దు ఏం లేదు పో, ఈరోజు ప్రార్థన లేదు ఏం లేదు పో. ఇస్రేస్ మరీ పోతా వాళ్ళతో నువ్వు మొక్కలా. ఇప్పుడు వాళ్ళని సంతోషపరచాలని దేవుడిని వదిలేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం ఉంటాం. మొన్న నాకు ఇబ్బంది అయింది. ఈ మాటలు నాకు కొంచెం కొంతమంది అవుతుంటే నేను అనుకుంటాను ప్రభు ఈ మాటలు నేను వినకుండా వాళ్ళు నా దగ్గరికి రాకుండా చేయని ప్రార్థించాను. ఎందుకు తెలుసా? నేను అనుకోవచ్చు ఏంటంటే తప్పు అంటున్నాను. చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట, తిమోతి రాసిన పత్రికలో ఎక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ నాకు కొద్దిగా బైబిల్ ఎక్కువ నేను చదువుతుంటాను కాబట్టి నాకు ఈ మాటలు గుర్తవుతుంటాయి ఎప్పుడెప్పుడు. తిమోతి రాసిన పత్రికలోనే ఉంటుంది చూడండి. అక్కడ 1:19 కాదు సైనికుడు అనే విషయం వస్తుంది చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోను సైనికుడు ఎవరను తన తండ్రులు చేసుకునే వాడిని అనే మాట ఉంటుంది.
2 తిమోతి 2 2 3వ వచనం. 3వ వచనం చూడండి అమ్మా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. 3వ వచనం చదవండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు. మరియు జట్టి అయిన వారు పోరాడినప్పుడు నియమం ప్రకారమే పోరాడాలి. ఎలా పోరాడాలంట? ఎట్టో కట్ట కిరీటం తెచ్చుకున్నాడు కుదురుద్దా? పోరాటాల గురించి మీకు తెలుసుగా. మన రాజు ఒక ఆయన ఉన్నాడు మనందరికి. మొట్టమొదటి రాజు ఎవరమ్మ? ఇశ్రాయేలీయులకు సౌలు. తర్వాత రాజు ఎవరమ్మ? దావీదు. తర్వాత రాజు ఎవరమ్మ? సొలొమోను వచ్చాడు. మీ అందరికీ తెలుసు కదా. సొలొమోను రాజ్యాన్ని జయించాడు. ఎలాగా? పెళ్లిని చేసుకొని వంగిపోయి వాళ్ళకి మొక్కి రాజ్యాలు జయించాడు. ఇది కూడా జయమేనా? మనమేమనుకుంటాం? సొలొమోను జ్ఞానవంతులు అంటామా? ఆ సైన్యం, ఆ దేశం సొలొమోను మీదకి యుద్ధం ప్రకటించినప్పుడల్లా వెంటనే రాజు దగ్గర పోయి, ఏంది రాజా మీ కుమార్తె ఉందా? నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటే యుద్ధం చేయాల్సిన పని లేదుగా. అబ్బో సాంప్రదాయ చెప్పారు, మంచివాడు కాదు, పర్లేదు చాలా మంచివాడు అంటారు. అట్లా పెళ్లి చేసుకొని ఈ 700 మంది చేసుకున్నాను. యుద్ధాలు యాడ్ చేసిండు, అన్ని పెళ్లిళ్ళు చేసుకోవడం సరిపోయా. 700 మంది చేసుకున్నారు. ఇంకా కొద్దిగా అటు ఇటు ఉంటే వారితో అక్కడ సంబంధం పెట్టుకున్నారు. యుద్ధమే చేయాలి సొలొమోను జీవితంలో. అన్నాడు, నేను కూడా రాజుని కదంటే. రాజు అంటే ఎవరేం రాజేనా? దావీదు రాజు, నువ్వు రాజువేనా? దావీదు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు, చలితో వణుకుతున్నప్పుడు, తన జీవితంలో ఆ యొక్క చలిలో ఉన్నప్పుడు ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చి తన దగ్గర ఉంచినా తప్పుడు చెయ్యలేదంట. అది పర్ఫెక్ట్ అంటే. అది పర్ఫెక్ట్. అట్లా మరి మనం కూడా ఈరోజు యుద్ధాలు చేస్తున్నాం. అవసరమైనప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా. వాడేం చెప్తున్నా చూడండి. ఇదిగో సైనికుడు పోరాడేది ఎలాగా? నియమం ప్రకారం. ఒక పోరాటానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎలా పడతాడు పోరాడితే? నాకు తెలివి ఉంటుందా? అందుకని సత్యమైన మాటలు చెప్పటానికి దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడి పరిచర్యలో మనం ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడైనా పర్ఫెక్టే. దేవుని విషయంలోకి వస్తే ఎక్కడ తల వంచేటట్టుగా ఉండకూడదు. ఎందుకంటే తన దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టాలి. బాధ పెట్టేటట్టు ప్రవర్తించకూడదు. నిన్ను చేర్చుకున్నాడు దండులో? ఎవరు చేర్చుకున్నాడు నిన్ను? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క సైన్యానిగా చేర్చుకున్నాడు. ఇప్పుడు పోయి తలంచినట్టు ఎవరు వచ్చినట్టు? అమ్మే. అందుకని ఏమంటారు తెలుసా? ప్రతిసారి మనం ఓడించి ఉరుగుతుంటారు ఆడికి. యేసు ప్రభు ఓడిపోయాడు అంటారు. నేను ఎప్పుడు ఓడిపోయాను? యేసు ప్రభు అన్నా. ఎందుకండి లేదు? చెప్పండి. ఎప్పుడు చెప్తారు. ఇంకా అయిపోయింది కానీ కంప్లీట్ చేసుకుందాం. చెప్పండి ఎందుకండి లేదు? వాక్యం వాక్యం వాక్యం, బైబుల్ బైబుల్ బైబుల్. ఏది మాట్లాడగలరు కొద్ది రోజులు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోండి. ఎందుకంటే లేదంటే మిమ్మును బట్టే కదా అన్య జనుల మధ్య నన్ను తిడుతున్నారు. ఎవరు తిడుతున్నారు? నన్ను కాకండి, ప్రకాశం కాదు, పాస్టర్లు కాదు, యేసు ప్రభుని. ఏమంటున్నారు? ప్రార్థన పోతున్నారు కానీ కొంచెమన్నా ఓర్పు లేదు. ఆ ప్రార్థన ఎందుకు పోతుంది అసలు నాకు అర్థం కాదా? ఏ రోజు నువ్వు అన్నవా? ఏ రోజు మీరు అన్నారా? అలా అడిగి పోతున్నావు కానీ 4 రోజులు ఓర్చుకోరాదమ్మా. ఇడికి పోతున్నావు కానీ ఆ బూతు మాట్లాడిందమ్మా. ఇడికి పోతున్నావు కానీ ఆ తలకాని ఎప్పుడన్నా అన్నవా? నువ్వు అన్నావు, ఎందుకంటే నీకు అవసరం లేదు. వాళ్ళు మాత్రం నువ్వు ఓడిపోయిన ప్రతిసారి ఆయన అంటారు. అందుకంటున్నారు, మిమ్మల్ని బట్టే కదా అన్య జనుల మధ్య నా నామం దూషించబడుతుంది. అసలు మిమ్మల్ని నా దండులో చేర్చుకుని పెద్ద తప్పు చేసినాను అంటున్నారు. ఎందుకయ్యా చేర్చుకుంటే పర్వాలా. ఏం జరిగింది? చేర్చుకున్న తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా? చెప్పారు గట్టి చెప్పారు. అదే చేర్చుకున్న తర్వాత ఏం జరిగింది? ఎందుకు ఆయన అంటున్నారు? అనవపరి పర్లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఆమె ఉంది. ఆమె వేరే ప్రాంతానికి చెందిన ఆమె. ఇప్పుడు వివాహం చేసుకుని మా కుటుంబంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమె తప్పు చేస్తే మా కుటుంబానికి ఎందుకన్నా? ఆమె వాళ్ళ అమ్మ నాన్న అనొచ్చుగా. ఇప్పుడు ఏమైంది? పేరు. అందుకే
మన అందరం కూడా పేరు మార్చుకున్నాం. ఎప్పుడైతే మునిగామో అప్పుడు రాయబడింది, ఏం రాయబడింది? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే జీవిస్తున్నాడు. క్రీస్తు అడుగుతుడా? క్రీస్తేవుడు బూతు మాట మాట్లాడతాడా? క్రీస్తేవుడు దొంగతనం చేస్తాడా? క్రీస్తేవుడు ప్రార్థన జరుగుతుంది పడుకొని నిద్రపోతాడా? అప్పుడు ఏమంటారంటే, మన అందరం చూసి బాగా అర్థం చేసుకోండి. నన్ను అంటున్నారు కదా దేవుడే చూసుకుంటారంటే, ఆయన ఏమంటున్నారంటే, ఒరే పిచ్చోళ్ళారా నిన్ను కాదనేది నన్ను అంటున్నారు, నేను పైకి వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను నిన్ను అంటున్నాను. దేవుడు వాళ్ళని చూసుకోడు, మనం చూసుకుంటాడు. అడిగిన తర్వాత ఎందుకు నా పేరు పెట్టుకున్నావు? అసలు ఎందుకు నా పేరు పెట్టుకున్నావు? నా పేరు పెట్టుకొని నాకున్న పరువంతా అసలు నా పేరు పెట్టుకోకుండా బాగుందన్నమాట. అందుకని ఇక్కడ ఏం జరిగిందంటే బాగా గమనించి ఆలోచించండి. తన తండ్రిలో చేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి అంటే బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు సాతాను యేసు ప్రభువుకి ఆఫర్ ఇచ్చేసింది. ఆఫర్ తెలుసుగా, మధ్యకాలంలో అంత ఆఫర్లే. మీరు అందరూ ఎలా, మనందరం ఎట్లా అంటే, ఒక షాప్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, షాప్లో ఉన్నటువంటి బట్టలు, చీరలు కానీ ప్యాంటు షర్ట్లు కానీ 250 రూపాయలు చేస్తే అసలు కొంటామమ్మా. ఏమంటే ఇంత రేటా, 150 కేజీలు అంట. చివరికి 200 కొనేసి వస్తాం. వాడేం చేస్తాడంటే ఫిక్స్డ్ రేట్ అని పెట్టి 250 పెట్టేసి పక్కనే చిన్నది ఒకటి ఫ్రీ అంటాడు. ఆ చిన్నదైతే 20 రూపాయలు వస్తే ఒకటి ఫ్రీ అని వస్తాడు. మనం ఏమంటామంటే, ఇదిగో అక్కడికి పోయి ఈ యొక్క బాటిల్ కొనుక్కుంటే ఇదిగో నాకు ఈ చిన్న బాటిల్ ఫ్రీ వచ్చింది అంటాడు. ఈ బాటిల్ అంతా మామూలు నువ్వు అడిగింది 300 రూపాయలు అయితే నువ్వు ఎంత అడిగి, నువ్వు 200 అడిగింది. వాడు ఫిక్స్డ్ రేట్ అని పెట్టి 300 పెట్టి దీనికి ఒక చిన్నది 10 రూపాయల బాటిల్ ఫ్రీ అన్నాడు. నువ్వు 10 రూపాయల ఫ్రీ అనే దాన్ని బట్టి దీనికి 300 అని కడతాడు. మీరేమనుకుంటున్నారు తెలుసా? నేను 2 తెచ్చాను, అంత తెలివి కాలం ఉన్నాను. నువ్వు తెలివి కాలం కదా, తెలివి తక్కువ వాడివి. నీ చేత కొనిపించినట్టు వాడు తెలివి కాలం. ఇప్పుడు ఎక్కువ మంది చూడండి, 100కు 3 అంటే పోగుంటారు. అది ఒక్కొక్కటి 20 రూపాయలు అంటే అసలు పడం. 100కు 3 అంటే 20 రూపాయలు అనుకో, 15 రూపాయలు వస్తూ 20 తెచ్చమ్ముతున్నారు. మనం తెక్కులోడమా? అందుకని మనం తెక్కులోడం కాదు. నేనేం చెప్తాను, 100కు 3 కొనమంటే 100కు 3 తెచ్చానంటే ఒక్కొక్కటి 33 రూపాయలు పడింది. నీకు తెలియదు. అప్పుడు తెలుగుతో చెప్పిపోతారు, నేను పోయి 1000 రూపాయలు తీసుకుపోయి 5 చీరలు తెచ్చుకున్నాను, అన్ని 150 రూపాయలే. 500, 550, 750 రూపాయలు, 250 ఎక్స్ట్రా ఇచ్చి వచ్చావు. నీకు అసలు తెలియదు. 5 తెచ్చుకున్నాను, నువ్వు పోయి ఒక్కటే చేస్తావు. అందుకు వాడు ఏమంటాడు తెలుసా? ఫిక్స్డ్ రేట్ పెట్టేసి అందరినీ ప్రేమలో ఉంచాడు. ఎందుకంటే ఇటు పోయి మాట్లాడకూడదు. ఇంకా అదే నీ ఇంటికాడికి వస్తే 100 రూపాయలు అని 20 రూపాయలు కడుగుతా. వాడిని నేను పంపమంటే ఎందుకులో మేము ఆడ తెచ్చుకున్నాం అంటాడు. బయటికి తీసుకురామంటే తీసుకురావు. ఎందుకు? వాడికి తెలుసు అది ఆడ నుంచి నువ్వు కొనుక్కొచ్చింది, వాడు కొనిచ్చినాడు కదా. అందుకని ఇక్కడ తెలుసు ఆఫర్ ఇచ్చాడమ్మా. ఎవరికి? ఆమె అది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుకి ఆఫర్ ఇచ్చాడు. ఏంటంటే నువ్వు పెద్ద కష్టపడాల్సిన పనిలా. నీ జీవితం నీకు తెలుసు, ముందున్నదంతా నీకు తెలుసు కదా. నువ్వు పేరు చేయాల్సిన పనిలా. ముందేం జరుగుద్ది? నిన్ను కొడతారు, తిడతారు, దేని పట్టాడు అంటారు, నిన్ను సాగు కొడతారు, నిన్ను ఇబ్బందులు పడతారు, ముఖం మీద ఉమ్మేస్తారు, నీ ఇంట్లో వాళ్ళు నెట్టేస్తారు. ఇవన్నీ భరించడం కంటే ఒకే ఒక ఛాన్స్. అప్పటికింకా ప్రారంభమైన సువార్త, అప్పుడే బాప్తిసం తీసుకున్నాడు, బయటకు వచ్చారు. ఒకే ఒక ఛాన్స్, నా కాళ్ళకు మొక్కు, ఇవన్నీ లేకుండా నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను. మొక్కేస్తావా, తీసుకుంటావా? అంత బాగా చెప్తారు తెలుసా. ఈ ఒక్క వారం రా, ఈ మిగతా వారాన్ని అసలు అడ్డుకుంటప్పుడు అంటాడు. ఆయన ఏమంటుంటే ఈ ఒక్క వారం పోతే నీ జీవితాంతం ప్రార్థన పోవచ్చు. ఆ ఒక్క వారమే నీకు స్టార్టింగ్. నెక్స్ట్ వారం అడిగేస్తాడు. ఏంటంటే ప్రార్థన పోకపోతే ఇబ్బంది, ఖచ్చితంగా నేను బాగా బాప్తిసం తీసుకున్నా కదంటే, అవునా? ఏమవుతుంది పోకపోతే? దేవుడు శిక్షిస్తాడు. మన వారం పాడేది నీకేం కాలేదు, అంతా బాగా ఉన్నావు కదా, ఈ వారం పాపం ఏం కాలేదా అని ఎక్సకాలు అవుతున్నాడు లేకపోయి. అప్పుడు అంటామా, అనవసరంగా పప్పులో కాలేసం అంటే వాడు అనవసరంగా ఇప్పించాడా? ఏపీలా నీకు ఆఫర్ ఇచ్చి నేను పాటు చేసేసాడు. మనం ఏమనుకున్నాం, ఈ ఒక్కసారి పోతే ఇంక ఇబ్బందులు పెట్టారు. ఊరు చెప్పిన ఇబ్బందులు పెట్టడానికి, వాళ్ళు పుట్టిందే ఇబ్బందులు పెట్టడానికి. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట, రేపు నేను కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే నా సబ్జెక్ట్ చాలా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే సాతాను అధికారములు మనందరము ఉన్నాము. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి సాతాను ఏమన్నదంటే, నా కాళ్ళకు మొక్కు నీకు ఇస్తానన్నదమ్మా.
యేసు ప్రభు వారు తర్వాత చేసిన యుద్ధం గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, అందరూ కూడా కలవచ్చండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి పోతాం. సమయం అయింది కాబట్టి అందరూ ప్రార్థన కొరకు సిద్ధపడండి. అందరూ